మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. సో నాకు తెలిసి ఈ టాపిక్ గురించి మీకు కూడా కొత్త గొప్ప తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గానే వీడియోస్ అలాగే ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి అనమాట. ఏం ఫొటోస్ ఏం వీడియోస్ అనే డౌట్ వచ్చి ఉంటుంది. అదే డైర్ వుల్ఫ్. ఈ డైర్ వుల్ఫ్స్ అనేవి సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. వాటిల్ని ఇప్పుడు సైంటిస్టులు అయితే తిరిగి తీసుకువచ్చారు. వాటికి సంబంధించిన కొన్ని వీడియోస్ని అలాగే ఫొటోస్ని అయితే సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారనమాట. సో మనం మాట్లాడుకుందాం వాటిని ఎలా తిరిగి తీసుకువచ్చారు, అలాగే ఈ అంతరించిపోయిన జంతువులు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే జంతువు ఏముంటుంది? మీకు కూడా అదే పేరు మైండ్లో వచ్చి ఉంటుంది కదా, డైనోసార్స్. ఇఫ్ ఇన్ కేస్ డైనోసార్స్ కూడా ఒకవేళ తిరిగి తీసుకువస్తే అప్పుడు ఏం జరగబోతుందనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. డైర్ వుల్ఫ్స్ అనేవి మనం కొన్ని మూవీస్లో చూసుంటాం. అండ్ బాగా మనకు గుర్తున్న సిరీస్ వచ్చి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనమాట. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో స్టార్క్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్క చిన్న డైర్ వుల్ఫ్స్ అయితే ఇస్తారనమాట. అంటే వాళ్ళకి దొరుకుతాయి. సో వాటిని తీసుకొచ్చి వీళ్ళు పెంచుకుంటారు. సో వాటిని అయితే త్రూ అవుట్ సిరీస్ మొత్తం 8th సీజన్ వరకు కూడా అవి కనిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ. సో ఆ తర్వాత కొన్ని సినిమాలు, హాలీవుడ్ సినిమాస్ లైక్ ట్విలైట్లో కావచ్చు, అలాగే హ్యారీ పోటర్ సినిమాలో కావచ్చు, ఇంకా చాలా మూవీస్లో అయితే అక్కడక్కడ కనిపించాయి అనమాట. బట్ ఇప్పుడు వీటిల్ని తిరిగి తీసుకురావాలని చెప్పి సైంటిస్ట్ అయితే గట్టిగా ప్లాన్ చేసి తర్వాత వాటిని అయితే తీసుకువచ్చారు. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ డైర్ వుల్ఫ్స్ని తిరిగి తీసుకువచ్చిన సైంటిస్టులు వచ్చి కొలోసల్ బయోసైన్స్ కంపెనీ వాళ్ళు అనమాట. సో వీళ్ళ కంపెనీ మొత్తం ఒక 2,000 ఎకరాల్లో ఉంటుంది. సో ఆ 2,000 ఎకరాలు ఏంటంటే చాలా సెక్యూరిటీతో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. బయట వాళ్ళని ఎవరు లోపలికి అలో చేయరు. అలాగే లోపల ఏం జరుగుతుందని కూడా బయట తెలియదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, రీసెంట్గానే మనకు వీడియోస్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ డైర్ వుల్ఫ్ సంబంధించింది. బట్ ఇవి పుట్టింది మాత్రం 2024 అక్టోబర్ 1వ తేదీన పుట్టాయి అనమాట. అంటే అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. బికాస్ ఏంటంటే ఒకవేళ బయటకు వచ్చేసనుకో సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ వీటిల్లో అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. అండ్ వన్ థింగ్, ఇలా ప్లాన్ ఉంది చూసావా, ఫ్యూచర్ ప్లాను, మైండ్ పోతుంది అనమాట. సో వీళ్ళు పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ఈ టార్గెట్స్ సక్సెస్ అయితే మాత్రం నాకు తెలిసి ఒక నేచర్ అనేది డిఫరెంట్ షేప్లో మనం చూడబోతున్నామేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఎన్నో అంతరించిపోయిన జీవుల్ని మళ్ళీ మనం ఒకసారి చూడొచ్చు అని కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట. సో అంత గట్టి ప్లాన్ అయితే వీళ్ళు వేశారు. సో మనం వాళ్ళ ప్లాన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ డైర్ వుల్ఫ్స్ని వీళ్ళు ఎలా తీసుకొచ్చారనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. బికాస్ ఇప్పుడు ఒక డైర్ వుల్ఫ్ సుమారుగా 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి అంటే వాటిని మళ్ళీ తీసుకురావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది డిఎన్ఏ. సో వాటి డిఎన్ఏని వీళ్ళైతే సంపాదించారు. లైక్ 2 డిఎన్ఏలు అయితే వీళ్ళకి దొరికాయి అనమాట. ఒక డిఎన్ఏ వచ్చి సుమారుగా 72,000 సంవత్సరాల క్రితం బతికిన ఒక డైర్ వుల్ఫ్ యొక్క స్కల్ ఒకటి దొరికింది. దాని నుంచి అయితే తీసుకున్నారు. అలాగే సుమారుగా 13,000 సంవత్సరాల క్రితం బతికిన ఒక వుల్ఫ్, డైర్ వుల్ఫ్ సంబంధించిన పండు ఉంటుంది, టీత్ నుంచి కూడా డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవి 2 కలిపి వీళ్ళైతే డైర్ వుల్ఫ్స్కి అయితే ప్రజెంట్ ఉన్న డైర్ వుల్ఫ్స్కి అయితే యూస్ చేశారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు, చాలా అంటే చాలా కష్టమని చెప్పాలి. అండ్ రీసెర్చ్ అనేది చాలా సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి వీళ్ళు ఈ సక్సెస్ రేట్ అయితే సాధించారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గరగా ఉన్నది వుల్ఫ్స్, నార్మల్ వుల్ఫ్స్ అనమాట, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి మహా అంటే ఒక 35 కేజీలు లేదంటే ఒక 50 కేజీల వరకు, ఒక 3 feet 4 feet వరకు ఇవి పెరుగుతాయి అనమాట. కానీ డైర్ వుల్ఫ్ అనేది సుమారుగా 7 feet. ఒక్కోసారి ఏంటంటే వాటికి సంబంధించిన వాతావరణంలో అవి బతికితే 8 feet వరకు కూడా వెళ్ళొచ్చు అని కూడా సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అండ్ వన్ థింగ్ ఏంటంటే 200-300 కేజీస్ వరకు కూడా బరువు ఉంటాయని కూడా చెప్తారనమాట. అలాంటి డైర్ వుల్ఫ్స్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే మాత్రం మామూలు థింగ్ కాదు కదా, చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ప్రజెంట్ ఉన్న వుల్ఫ్స్ ఉంటాయి కదా, బ్రౌన్ కలర్ వుల్ఫ్స్ అంటే తొడేలు ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి డిఎన్ఏ అంటే వాటికి వీటికి డిఎన్ఏ పెద్ద తేడా ఉండదు, బట్ లిటిల్ బిట్ చేంజెస్ ఉండొచ్చు. ఎందుకు అంటే అవి సైజెస్ వేరే ఉంటాయి అండ్ ఇప్పుడున్న సైజెస్ వేరే కాబట్టి కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఉన్న డిఎన్ఏ వుల్ఫ్ సంబంధించిన డిఎన్ఏ తీసుకొని, సో ఆల్రెడీ వీళ్ళకి దొరికింది కదా, స్కల్ ఒకటి అలాగే టీత్ ఒకటి, సో దాని నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రజెంట్ ఉన్న తోడేల్ డిఎన్ఏ కూడా తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేశారనమాట. సో చేసిన తర్వాత వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రియేట్ చేశారు. సో ఓకే, ఇదంతా ప్రాసెస్ బాగానే జరిగింది. ఇప్పుడు ఈ ఎంబ్రియో ఉంటుంది కదా, మనం ఏదో ఒక జంతువులకి ఈ ఎంబ్రియోని ఇంజెక్ట్ చేసిన తర్వాతే సో ఈ డైర్ వుల్ఫ్స్ లైక్ ఏదో ఒక జంతువు అయితే పుడుతుందనమాట. ఇప్పుడు ఈ ఎంబ్రియోని ఇంజెక్ట్ చేయాలంటే మాత్రం
ప్రజెంట్ ఉన్న మంచి ఒక డాగ్ తీసుకొని, బలంగా ఉండే డాగ్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఎమరోని ఇంజెక్ట్ చేశారనమాట. సో దాని ద్వారానే ఈ డైర్ వుల్ఫ్స్ అయితే పుట్టాయన్నమాట. సో ముందుగా అక్టోబర్ 1వ తేదీన 2024 2 డైర్ వుల్ఫ్స్ అయితే పుట్టాయి. ఇవి ట్విన్స్. సో వీటికి ఏం పెట్టారంటే రోములస్ అలాగే రీమస్ అనే పేరు పెట్టారు. సో ఈ రోములస్ అలాగే రీమస్ అనే పేర్లు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే రోమన్ సామ్రాజ్యం నుంచి అయితే ఈ పేర్లు తీసుకున్నారనమాట. సో దీనికి కూడా ఒక లిటిల్ బిట్ స్టోరీ ఉంది. సో మాట్లాడుకుందాం. ఆ స్టోరీ ఏంటంటే ఈ రోములస్ అండ్ రీమస్ అనే ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళు కూడా ట్విన్సే అనమాట. వీళ్ళు రోమన్ సామ్రాజ్యం స్థాపించక ముందు చిన్నతనంలోనే తప్పిపోవడం వల్ల ఒక తోడేళ్ళ దగ్గర పెరిగారంట. సో అక్కడి నుంచి తోడేళ్ళ దగ్గర పెరిగి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి తర్వాత రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని సంవత్సరాల పాటు రోమన్ సామ్రాజ్యాన్ని అయితే వీళ్ళు పరిపాలించారని కూడా చెప్తూ ఉంటారు. సో వాళ్ళ పేర్ల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ 2 తోడేళ్ళకి, అంటే ట్విన్స్ ఉన్నాయి కదా, ఈ ట్విన్స్ తోడేళ్ళకి అయితే రోములస్ అలాగే రీమస్ అనే పేరు పెట్టారనమాట. సో ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీన ఈ 2 ట్విన్స్ అయితే పుట్టాయి అనమాట. ఆ తర్వాత సుమారుగా 3 నెలల తర్వాత అంటే జనవరి 1వ తేదీన 2025 అంటే రీసెంట్గానే ఒక ఫీమేల్ తోడేలు కూడా పుట్టింది. సో దీనికి ఖలీసీ అని పేరు పెట్టారు. ఖలీసీ అని పేరు వినగానే మీకు వెంటనే ఒక సీరియస్ పేరు గుర్తొచ్చుంటుంది, అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వాళ్ళందరికీ ఈ ఖలీసీ అనే పేరు బాగా గుర్తుండిపోయింది అనమాట. సో వన్ థింగ్ ఏంటంటే ఈ పేరు పెట్టడానికి కూడా మరో రీజన్ నాకు తెలిసి ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రైటర్ ఉన్నారు కదా, సో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక భాగం అని కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించి అందుకని చెప్పి ఖలీసీ అని పేరు పెట్టిండొచ్చు, మేబీ అయిండొచ్చు. ప్రజెంట్ ఈ 3 తోడేలు అయితే మాత్రం చాలా సేఫ్గా, సెక్యూర్గా, చాలా సెక్యూరిటీ మధ్యలో అయితే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ అయితే మాత్రం చాలా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు నాకు తెలిసి వీళ్ళ ఫైనల్ గోల్ అయితే మాత్రం డైనోసార్సే, ఇది మాత్రం పక్కా అనమాట. వాళ్ళు ఎప్పటికైనా సరే డైనోసార్స్ అయితే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ప్రజెంట్ 2028 కల్లా హూలీ మ్యామత్ అనే యానిమల్ ఉంది కదా, సో మీరు నాకు తెలిసి ఐసిఎస్ మూవీ చూసుంటే ఖచ్చితంగా మీకు గుర్తొచ్చి ఉంటుంది అనమాట. ఈ ఎలిఫెంట్ని అయితే వాళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. 2028 కల్లా వీటిని అయితే తీసుకువస్తామని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఇవి చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ప్రజెంట్ మనకున్న ఎలిఫెంట్స్ కన్నా ఇవి డబుల్ ఉంటాయని చెప్పచ్చు అనమాట. సో వీటి పైన అయితే ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి అయితే వీటిపైన రీసెర్చ్ జరుగుతుంది. సో నెక్స్ట్ నాకు తెలిసి అంతరించిపోయిన జంతువుల్లో తీసుకురాబోయే జంతువు అయితే మాత్రం ఇదే అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ డూడు అనే ఒక పక్షి కూడా ఉంది, దాన్ని కూడా తీసుకురాబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇలాగా కొన్ని జంతువులను అయితే తీసుకురావాలని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే భావిస్తున్నారనమాట. మరి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపెనీకి సంబంధించిన CEO ఏం చెప్తున్నారంటే 2050 కల్లా చాలా వరకు జంతువులు అయితే అంతరించిపోవచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే జనాభా కూడా చాలా పెరిగిపోతుంది అండ్ మన ప్రకృతి కూడా మారిపోతుంది. అడవులు చాలా వరకు నాశనం చేసేస్తారు, బిల్డింగ్స్ ఎక్కువ కట్టేస్తారు అండ్ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అడవులు అయితే తగ్గిపోతూ వస్తాయి. సో అప్పుడు ఏమైపోతాయంటే చాలా వరకు పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇలా అన్నీ నాకు తెలిసి ఇప్పుడున్న వాటిల్లో కూడా చాలా వరకు అంతరించిపోవచ్చు అనమాట. సో అందుకని మనం ఈ ప్రాసెస్ని అయితే ఒకవేళ స్పీడప్ చేస్తే ఇంకా మంచిగా రిజల్ట్స్ ఈ ప్రాజెక్ట్లో తీసుకురాగలిగితే మాత్రం మనం ఎన్నో జంతువుల్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అలాగే కొన్ని జంతువుల్ని కూడా మనం తీసుకురావచ్చు అని చెప్పి ఈ కంపెనీ యొక్క CEO అయితే చెప్తున్నారనమాట. ప్రజెంట్ ఈ ప్రాసెస్ సంబంధించిన వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది అండ్ ఇప్పుడైతే మనకు మంచి రిజల్ట్సే వచ్చినాయి, సక్సెస్ రేట్ బాగానే ఉంది. అండ్ ఫ్యూచర్లో మరికొన్ని జంతువులు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ రేట్ అయితే మాత్రం మరో స్థాయికి వెళ్తుందని చెప్పి ఆయన అయితే మాట్లాడుతున్నారు అనమాట. అండ్ వన్ థింగ్ దీనిపైన కొంతమంది సైంటిస్టులు అవ్వచ్చు, లేదంటే మరికొందరు ఏమంటున్నారంటే ఇది కరెక్ట్ కాదేమో అని చెప్తున్నారు. వై అంటే ఇప్పుడు కొన్ని అంతరించిపోయాయి అంటే అక్కడితో వాటికి సంబంధించిన జీవన విధానం ఆగిపోయినట్టే. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి జంతువుల్ని మనం ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న ప్రకృతిలో తీసుకురావడం వల్ల కొన్ని చేంజెస్ జరగచ్చు. సో అది మంచిది కాదేమో అని చెప్పి మరికొందరు అయితే భావిస్తున్నారన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రెడేటర్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు తోడేలే తీసుకోండి, డైర్ వుల్ఫే తీసుకోండి, అది ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట, ఇట్స్ ఎ బిగ్ థింగ్. మనం ఒక మనిషి కన్నా పెద్దగా కనిపిస్తుంది అనమాట అది. సో అలాంటి జంతువుని వీళ్ళు తీసుకురావడం వల్ల ఏంటంటే ఒకవేళ డైర్ వుల్ఫ్స్ ఎక్కువగా వచ్చేస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తారనమాట. అంటే అవి ఆల్రెడీ ప్రెడేటర్స్ కదా, సో ఖచ్చితంగా అవి వేటాడాలా, అలాగే వేటాడే తినాలన్నమాట. సో అప్పుడు మనుషులకు కూడా కొంచెం హాని జరగచ్చు అని కూడా సో కొంతమంది అయితే భావిస్తున్నారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి అప్పుడున్న తోడేళ్ళకి అప్పుడున్న డైర్ వుల్ఫ్స్కి ప్రజెంట్ వీళ్ళు తిరిగి వచ్చిన డైర్ వుల్ఫ్స్కి కొంచెం తేడా అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటాయని చెప్పి సైంటిస్టులు కూడా ఏం చెప్పట్లేదు అనమాట.
కానీ ఏంటంటే ఈ ప్రాసెస్ వల్ల మేబీ నష్టం జరగచ్చు అని చెప్పి కొంతమంది అయితే భావిస్తున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటివి చేస్తే మనం ఎన్నో అంతరించిపోయిన జీవుల్ని మళ్ళీ బతికించిన వాళ్ళం అవుతాం అని చెప్పి మరికొందరు మాట్లాడుతున్నారు అనమాట. బట్ ఈ ప్రాసెస్ ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అలాగే ఇలా ఫైనల్ గోల్ వచ్చి డైనోసార్స్ అనే చెప్పాలి. బట్ డైనోసార్స్ తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే డైనోసార్స్ ఎప్పుడూ 60 మిలియన్ సంవత్సరాలు మేబీ చాలా మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. వాటికి సంబంధించిన ఇప్పుడు కొన్ని ఫాజిల్స్ అయితే దొరికాయి, కానీ ఆ ఫాజిల్స్ నుంచి మళ్ళీ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రజెంట్ ఉన్న వాటితో కంబైన్ చేసి ప్రజెంట్ అంటే ఈ డైనోసార్స్ సంబంధించి జాతి నుంచి బతుకుతున్న వాటిల్లో కొన్ని పక్షులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మన రోజు చూస్తున్న చికెన్ అంటే హెన్, కోడి, ఇవి డైనోసార్స్ జాతి నుంచి వచ్చినవి అని కొంతమంది అయితే చెప్తున్నారన్నమాట. వాటికి సంబంధించిన డిఎన్ఏతో కలిపి పుట్టించవచ్చు అంటే మాత్రం అది అంత ఈజీ థింగ్ ఏం కాదు, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నాకు తెలిసి డైనోసార్స్ని ప్రజెంట్ అయితే మాత్రం తీసుకురారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. సో మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మాత్రం చూడాలి. ఒకవేళ డైనోసార్స్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా అది కొంచెం ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అలాగే మనుషులకి అయితే నష్టమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అనుకుంటాం అవి మన కంట్రోల్లో ఉంటాయి కదా, అవి మన కంట్రోల్ దాటి వెళ్ళిపోవు కదా అని అనుకుంటాం. అది కష్టం అనమాట. ఎప్పుడు ఎవరైనా చేంజ్ అయిపోవచ్చు, ఎలాగైనా మారిపోవచ్చు. అండ్ వన్ థింగ్, ఇప్పుడు రోబోట్స్ కూడా రాబోతున్నాయి. సో రోబోట్స్ అలాగే ఏఐ రోబోట్స్ కూడా రాబోతున్నాయి. ఇవి కూడా మన కంట్రోల్లో ఉంటాయని చెప్పి మనందరం అయితే గట్టిగా నమ్ముతూ ఉంటాం. బట్ అవి మన కంట్రోల్లో ఉండవు. వన్ డే అవి మన కంట్రోల్ నుంచి వెళ్ళిపోతాయి. వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో అలానే డైనోసార్స్ కూడా సో మూవీస్లో కూడా చాలా వరకు చూపిస్తూనే ఉంటారు. వాటిని కంట్రోల్ చేయాలనుకుంటారు, బట్ ఏదో చిన్న సంఘటన, చిన్న తప్పు జరిగితే మాత్రం మొత్తం నాశనం అయిపోతుంది. బట్ చూద్దాం, మరి ఈ ప్రాసెస్ అనేది ఏదో ఇప్పుడు రేపు జరిగేది కాదు కదా, కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది అనమాట. సో అప్పటికి ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? అంటే డైనోసార్స్ని తిరిగి తీసుకురావడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అలాగే ఫ్యూచర్లో డైనోసార్స్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.